ఒక సగటు భారతీయుడు ఈరోజు ప్రతి ఒక్కటి కాంప్రమైజ్ అవ్వాలి. ఆఖరికి తినే ఫుడ్లో నూనె తగ్గించుకోవాలి, బయటకు వెళ్ళాలంటే కార్ పూలింగ్ చేయాలి, లేకపోతే సైకిల్ ఆర్ ఈవీ వెహికల్ ఆప్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇచ్చేయాలి. అండ్ ఇది కోవిడ్ తర్వాత ఫేస్ చేస్తున్న అతి పెద్ద షాక్ మనకి. అసలు ఈ స్థితిలో ఎందుకున్నాం మనం? ఇది జరుగుతుందని తెలియదా? ఫిబ్రవరి 28 నుంచి దీని ప్రికాషనరీ మెజర్స్ ఉండవు మనకి. ఇది ఎవరు ఆలోచించట్లేదు. దెబ్బ తగిలి అది పుండైపోయి చీమి కారుతున్న స్థితిలో కూర్చుని దానికి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి అని చెప్పి ఈరోజు మన గవర్నమెంట్ మన ముందుకు వచ్చింది. దానికి వినూత్నంగా ఈరోజు మొత్తం దేశంలో ఉన్న ప్రతి ఒక్క పొలిటీషియన్ బైకుల మీద వెళ్తున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ అయితే బైక్ మీద వెళ్తున్నారు. రోజుకొక స్టైల్, ఒకళ్ళు సైకిల్, ఒకళ్ళు బైక్, ఒకళ్ళు కాన్వాయ్ తగ్గించుకోవడం, దేశానికి పెద్ద ఆదర్శంగా నుంచుంటున్నాం మేమంటున్నారు. బట్ ఈరోజు సగటు భారతీయురాలకు వచ్చే మంటని ఎవరు ఆలోచిస్తున్నారు? ఇది ఖచ్చితంగా మండాల్సిన విషయం మనందరికీ. మోడీ గారు 7 విషయాలను మనం ఆలోచించుకోవాలి, తగ్గించుకోవాలి అని చెప్పారు. ఇది క్లియర్గా మనకు అర్థమైతే 2026లో మన జీడిపి ఫాల్ చూస్తున్నాం. క్లియర్గా 6% ఫాల్ ఉంటుంది. ఇది కాకుండా మనం $330 బిలియన్ డెఫిషియట్లో ఉన్నాం. ఏంటి? ఇంపోర్ట్ కంటే ఎక్స్పోర్ట్ రేషియోస్లో మనం చూసుకుంటే కనుక $330 బిలియన్ డెఫిషియట్లో ఉన్నాం. ఇది కాకుండా మన డాలర్ రిజర్వ్స్ తగ్గిపోతున్నాయి. 2 నెలలు 3 నెలల కంటే మన క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ అంతకంటే లేవు. దాని తర్వాత పరిస్థితిని ముందుంచుకుని ఇప్పుడు అర్జెంటుగా ప్రజలందరూ మీరు తగ్గించుకోవాలి, మీరు అర్జెంటుగా నిషేధించుకోవాలి, వంట నూనె తగ్గించండి. నేను సింపుల్గా ఒక మాట అడుగుతున్నాను. బయటికి వెళ్ళి తిన్నాం అనుకున్నాం అనుకోండి, FSSAI ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది, సిక్ అవుతానే ఉంటాం. వద్దు బాబు, నాకు ఈ గోల్ అంతా వద్దు, ఐ డోంట్ వాంట్ టు బిలీవ్ దీస్ సర్టిఫికేషన్స్, నేను ఇంట్లో కూర్చొని వంట వండుకుంటా అంటే నూనె తగ్గించు. ఎందుకని? హార్మోజ్ స్ట్రైట్ని అక్కడ చోక్ పాయింట్ని మూసిపెట్టారు కాబట్టి. ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల ఆ చోక్ పాయింట్ని మూసేటప్పటికి మొత్తం అతపాతాళలోకి వెళ్ళిపోయాం ఇండియా ఈరోజు. దీనికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఎంత వెనకబడి ఉన్నామో మనం గుర్తు చేసుకోవాలి. ఇది కంటిన్యూ అవ్వకూడదండి. ఇది రానున్న భారతదేశాన్ని స్ట్రాంగ్ చేయాలి తప్ప మళ్ళీ ఇదే పరిస్థితి రిపీట్ అయితే మనం ముందుకు వెళ్ళలేవు. టాప్ 10 కంట్రీస్ ఎవరు ఇలాంటి నిషేధాలు విధించలేదు, కానీ మనం మాత్రం కూర్చొని నిషేధాలు విధించి దాని తర్వాత మన దగ్గర నుంచి ప్రోయాక్టివ్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. చూడండి, ఇది ఫెంటాస్టిక్ మూవ్. యాక్చువల్లీ ఇది ఫెంటాస్టిక్ మూవ్. ఇది రాజకీయం. ఇప్పుడు మనం చూస్తే మన ఆయిల్ రిజర్వ్స్ ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తాం? స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మనకు తెలిసిందే, ఇరాన్ పైన ఒమాన్, దాని తర్వాత UAE. ఆ చోక్ పాయింట్ మూసే దెబ్బకి మొత్తం ఏమైంది? యుద్ధ వాతావరణంలో వంగపోయేటప్పటికి మూసేసింది ఇరాన్. ఆ చోక్ పాయింట్ మూసేటప్పటికి లిటరలీ పర్ డే 20 మిలియన్ బ్యారెల్స్ పర్ డే అక్కడి నుంచి వచ్చేదల్లా ఆగిపోయింది. ఇది 20% ఆఫ్ టోటల్ పెట్రోలియంకి మనకు కోఆపరేట్ అవుతూ ఉంటుంది. మన ఇండియాకి బేసిక్గా ఎవరెవరు మనకి ఆయిల్ సప్లయర్స్ అని మనం చూసుకుంటే కనుక UAE, ఇరాక్, దాని తర్వాత రష్యాతో మనకు ప్రాబ్లం వచ్చింది, అది ప్రైసింగ్ పెంచేశారు. మన డాలర్ రిజర్వ్స్ తగ్గిపోతున్నాయి. ప్రైసింగ్ ఎందుకు పెంచారు? తన ఇష్టం, డిమాండ్ మీద. ఇంకొక విషయం ఏంటి ఇక్కడ? మోడీ జస్ట్ బికాస్ మన సో కాల్డ్ డొనాల్డ్ ట్రంప్ గారికి నచ్చినట్టు బిహేవ్ చేయలేదు. యుక్రెయిన్ యుద్ధం పైన అతనికి అంత బలం పెరగడానికి మీరు అతని దగ్గర నుంచి ఆయిల్ కొంటాం వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అంటే అప్పుడు ఆపేశారు కొంటాం. దెబ్బకి ఈ రోజు ప్రైసింగ్ పెరిగిపోయింది, మన డాలర్ రిజర్వ్స్ మీద ఎఫెక్ట్ అయింది. దానికి ఫలితమే మీరందరూ వర్క్ ఫ్రమ్ హోమ్, లేకపోతే రోడ్డు మీద తిరగాలంటే ఆలోచించాలి, నడిచి వెళ్ళండి, సైకిల్ దొక్కుంటే వెళ్ళండి, లేకపోతే పబ్లిక్ పూలింగ్లోకి వెళ్ళండి, లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి. ఇదేం కొత్త పద్ధతి కాదు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది. యాక్చువల్గా ఆస్ట్రేలియాలో ఫ్రీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంది. శ్రీలంక అవనండి, లేకపోతే పాకిస్తాన్ అవనండి, ఈ కంట్రీస్ అన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ప్రమోట్ చేస్తున్నాయి. అండ్ కార్ పూలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. ఇది మోడీ గారు చెప్పిన స్టేట్మెంట్. ఇది కాకుండా ఫర్టిలైజర్స్ ఆపండి. ఎందుకు ఆపాలి? ఫర్టిలైజర్స్ ఎందుకు ఆపాలి? సేంద్రియ వ్యవసాయంలోకి వెళ్ళండి అందరూ అని చెప్పి ఎంకరేజ్ చేస్తారంటే ఈ ప్రమోషన్ హార్మోజ్ దగ్గర జరిగిన ఇష్యూ పైన, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ లో మనం వెనకబడి ఉన్నాం ఇంకా అని చెప్పిన విషయం పైన. మనం చూసుకుంటే ఫర్టిలైజర్ కూడా క్రూడ్ ఆయిల్ నుంచి ఒక బై ప్రొడక్టే. రేపు ఇంకా చూసుకుంటే క్రూడ్ ఆయిల్ బై ప్రొడక్ట్స్లో మనం మెడిసిన్స్ ఉంటాయి, దాని తర్వాత కాస్మెటిక్స్ ఉంటాయి, పాలిస్టర్ ఉంటుంది. ఇవన్నిటి కూడా ఆపమంటారా? మనం ఏం చేయాలో ఏం చేయకూడదు దేశం నిర్దేశిస్తుంది. ఎందుకంటే దేశం సంక్షోభంలో ఉంది. సో మనం ఖచ్చితంగా చేయకూడదు. బంగారం ఎందుకు కొంటారండి ప్రతి ఒక్కరి ఇళ్లలో? మన రూపాయిని నమ్మక. మనం ఏమనుకుంటాం? రూపీ మే కాల్ టు ఫ్రీ ఫాల్. ఇప్పుడు జరుగుతుంది అదే. లిటరలీ 96 రూపాయలకి వెళ్ళిపోయి కూర్చుంది డాలర్. ఫ్రీ ఫాల్ ఏదో ఒకటి జరుగుతుంది. ఫ్రీ ఫాల్ జరిగినప్పుడు ఇప్పుడు మన సిచ్యువేషన్లో గోల్డే ఆదుకుంటుంది. ఎందుకంటే గోల్డ్ అదేమి ఇన్ఫైనైట్ మెటీరియల్ కాదు, ఫైనైట్ మెటీరియల్. ఆ ఫైనైట్ మెటల్ కాస్ట్ ఎప్పటికైనా పెరుగుతుంది. సో బంగారం మీద ఇన్వెస్ట్ చేయాలి అంటే కొనకూడదు. ఇది ఖచ్చితంగా మండుతుంది, అందరికి ఖచ్చితంగా మండుతుంది, కొనకూడదు. ఒక బాక్స్ కేజ్ లో కూర్చోబెట్టారు. రాహుల్ గాంధీ కూర్చుని ఆయన క్లియర్ గా స్టేట్మెంట్ ఇస్తారు. सच्चाई है कि आर्थिक तूफान आने वाला है। कोविड आया था, नरेंद्र मोदी जी ने थाली बजवाई, मोबाइल फोन की लाइट दिखवाई। अब आर्थिक तूफान आ रहा है, सामने है, करोड़ों लोगों को नुकसान होगा।
50 साल से सबसे ज्यादा बेरोजगारी आज है। कहाँ गए नरेंद्र मोदी, कहाँ छुप गए हैं? మోడీ సో కాల్డ్ డొనాల్డ్ ట్రంప్ గారు తలంచిన దేనికి? అదాని పైన కేసులన్నీ క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు ఇది లాజికలీ రైటా రాంగా ఆలోచించాలి ప్రతి ఒక్కళ్ళు ఒకసారి. అదాని పైన కేసులన్నీ ఎలా క్లియర్ అవుతాయండి సడన్ గా? ప్రతిదానికి తలంచడమే మనం. ప్రతిదానికి ఒక మనిషి అహంభావం, డొనాల్డ్ ట్రంప్ అహంభావం వల్ల ఈ రోజు అందరూ సఫర్ అవుతున్నాం. కానీ బ్లేమ్ అంతా తీసుకెళ్ళి అతను ఒక్కడి మీద వేస్తే తప్పు. ఈ రోజు రాజకీయవేత్తలందరూ మేము కాన్వాయిలు ఆపేసాము, మేము ఇచ్చేస్తాం వచ్చేస్తున్నాము, మేము సైకిల్ మీద వెళ్తున్నాం అన్నప్పుడు అసలు ఇంతకాలం ఇన్ని కాన్వాయిలు నీకు అవసరమా? జెడ్ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్న వాళ్ళ వరకే కాన్వాయిస్ తీసుకోవాలి తప్ప ప్రతి ఒక్క మంత్రి వెళ్తున్నాడంటే అతను వెనక వాళ్ళ పెద్ద స్ట్రీట్ ఆఫ్ వెహికల్స్ వెళ్ళటం అవసరమా? ఈ రోజు నడుచుకుంటున్న తీరు మీరు గత 2-3 ఏళ్ళుగా నడుచుకోలేరా? మీకు తెలియదా సంక్షోభం వస్తుందని? తెలిసినప్పుడు ఇదేనా మీ బోర్డు ప్రికాషన్? దేశంలో ఈ రోజు సగటు భారతీయుని కాంప్రమైజ్ అవ్వమంటున్నారు. వాట్ అబౌట్ ద ఫ్రీ వీస్? ఈ కంట్రీలో ఎన్ని ఫ్రీ వీస్ ఇస్తున్నారు ఎలక్షన్లు గెలవడానికి? వాటిని కాంప్రమైజ్ అవ్వరా మీరు? సగటు భారతీయుడు మాత్రం ఇంట్లో ఏం వండుకోవాలి, ఎలా వండుకోవాలి, తిండి గింజలు కూడా రేపు లెక్క పెడతారా? ఎందుకంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ లో వెనకబడి ఉన్నాం కాబట్టి. ఏది నిర్దేశిస్తే అది పాలిస్తే రేపు ఫ్యూచర్ భారతదేశం ఏంటి? ఐ వాంట్ మై కంట్రీ ఫస్ట్. ఎప్పుడు మన కంట్రీ తలెత్తుకుని తిరగాలి. కానీ అలాంటి మన కంట్రీలో 2020-21 కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కళ్ళు అతి కష్టం మీద నిలదొక్కుంటూ వస్తే ఈ రోజు 2026కి జీడిపిలో 6% పడిపోతే దీనికి కారణం ఎవరు? ముందు చూపు లేదా రాజకీయవేత్తలకి? వాట్ ఆర్ ద ఫైనాన్షియల్ ప్లానింగ్ డూయింగ్? స్టేట్ ఫైనాన్స్ ప్లానింగ్ అవ్వండి, సెంట్రల్ ఫైనాన్స్ ప్లానింగ్ అవ్వండి, ఏం చేస్తున్నారు? యుద్ధం ఏమి సడన్ గా రాలేదే. ఈ రోజు మనం ఏమి కళ్ళు తుడుచుకుని నుంచోట్లేదే. ఇది సంక్షోభం వచ్చినప్పుడు ఇది చేయండి అవి చేయండి చెప్పడం కాదు. సగటు భారతీయుని కాంప్రమైజ్ అని చెప్పడం గ్రేట్ రాజకీయం కాదు. ఈరోజు మీరు వచ్చి చెప్తారు మానే నువ్వు ఇది అని చెప్పి. ప్రతి ఒక్కరికి తెలుసు ప్రైసింగ్ ఎలా జరుగుతుంది, డాలర్స్ లో జరుగుతుంది. మనకి పెట్రో డాలర్ గూగుల్ చేయండి కావాలంటే ప్రతి ఒక్కరు వాట్ ఇస్ పెట్రో డాలర్. పెట్రో డాలర్ లో జరిగినప్పుడు ప్రతి ఒక్క కంట్రీకి ఒక రిజర్వ్స్ ఉంటుంది. ఆ రిజర్వ్స్ మనకి అయిపోతున్నాయి. ఇప్పుడు వేరే ట్రావెల్ వెళ్ళకూడదు, వేరే దేశాలకు వెళ్ళకూడదు. అగైన్ ద పాయింట్ ఇస్ సేమ్. ఆ చోక్ పాయింట్ నుంచి మనకి క్రూడ్ ఆయిల్ వస్తుంది. సో ఫ్లైట్ ఫేర్స్ పెరిగిపోతాయి. మీరు అమెరికా వెళ్ళాలనుకుంటే $1 లిటరలీ ఇంకొన్ని రోజుల్లోనే 100 రూపీస్ అయిపోతుంది. యు ఆర్ పవరింగ్ ద డాలర్, యు ఆర్ డీమీనింగ్ ద రూపీ. ద రూపీ విల్ ఫ్రీ ఫాల్. ఇన్ దిస్ రేషియో ట్రిలియన్, బిలియన్, మల్టీ-బిలియన్ ఎకానమీస్ మనం ఎలా సాధ్యం చేస్తాం? ఈ రోజు ఒక చిన్న సంక్షోభానికి ప్రిపేర్ అవ్వలేని మనం రేపు ట్రిలియన్ ఎకానమీస్, బిలియన్ ఎకానమీస్ ఎలా ఫోకస్ చేస్తాం? గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర నుంచి ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్స్ అంటున్నారు. ప్రైవేట్ కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు. ఇంకేమన్నా అంటే ఈవీ వెహికల్స్ రెంట్కి తీసుకోండి అంటున్నారు. ఈ రోజు గుర్తొచ్చినాయి ఈ వేదాంతాలన్నీ. పొలిటీషియన్స్ షుడ్ నాట్ బి అ డ్రామా మాస్టర్స్ ఇన్ మై ఒపీనియన్. మీకు ఈ కాన్వాయిస్ సరిపోతుందని ముందే తెలిసినప్పుడు ఈ రోజు సవ్యంగా వెళ్తున్నప్పుడు ఇంతకాలం ప్రభుత్వ ఖజానాని ఎందుకు డెంట్ కొట్టారు? ఇది కాకుండా మా ఇంట్లో నూనె గురించి మాట్లాడుతున్నారు తప్ప ప్రజలు దగ్గర నుంచి దోచుకున్న డబ్బులు, ఐఎమ్ సారీ టు సే దిస్, ఈ రోజు సిచ్యువేషన్ లో మండి ఒక భారతీయురాలుగా నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ మేమందరం కట్టిన ట్యాక్స్ మనీలోంచి మీరందరూ కూర్చుని విందులో వినోదాలు చేస్తున్నప్పుడు అక్కడ నూనె ఖర్చు లెక్క తెలుసరా? మా ఇంట్లో వాడే నూనె గురించే విషయం వస్తుందా? చాలా చివుకుమంటుందండి ప్రతి ఒక్కరికి. నీకు పెళ్లిళ్ళైనా బంగారం కొడుకోకు, నువ్వు విదేశాలకు వెళ్ళకు, నువ్వేమీ చేయకు. రేపు చెప్తారు మందుల్లో ఈ మందులే వేసుకో, రేపు చెప్తారు ఇదే తిను, నువ్వు తగ్గించేసే తింటాం కూడా. ఎందుకంటే దేశం సంక్షోభంలో ఉంది, మన దగ్గర డాలర్ రిజర్వ్స్ లేవు, రూపీ పడిపోతుంది. రూపీ పడిపోయే భారానికి మేము కట్టే ట్యాక్సులకి ఈ రోజు వచ్చే సమాధానం ఇదా? ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు. $330 బిలియన్ డెఫిసిట్ ఉన్న ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఎప్పుడు ఫోకస్ చేస్తుంది? సర్వీస్ సెక్టర్ లో ముందుంది కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో ఎందుకు ముందుకు లేదు? అండ్ రాజకీయవేత్తలారా, ఇంతకాలం కన్నా మీకు అర్థమైందా 2 కాన్వాయిలు సరిపోతాయి మీకని? ఇంత అట్టహాసాలు ఆర్భాటాలు అక్కర్లేదు. ఇంకొక సంక్షోభం రాకముందే కనీసం థింక్ అబౌట్ ద ఫైనాన్షియల్ ప్లానింగ్. మా దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేయడమే కాదు, హౌ టు సేవ్ ద కంట్రీ అండ్ హౌ లెట్ ఎవ్రీ సిటిజన్ బీ ఇన్ పీస్ అండ్ కంఫర్ట్ అనేది కూడా మీ రెస్పాన్సిబిలిటీ. ఆలోచించి వ్యవహరిస్తే ప్రతి ఒక్కళ్ళు హర్షిస్తారు. సో మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన ఖచ్చితంగా కమెంట్స్ లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.